long time ago, there was a family in New York, a boy, a father and a mother. చాలా దినాల క్రితం న్యూయార్క్లో ఒక కుటుంబం ఉండేవారు. ఒక అబ్బాయి, తండ్రి, తల్లి ఉండేవారు. At that time there was a California gold rush. So the father left his family and went to California to make some money. ఆ సమయంలో కాలిఫోర్నియాలో జీవనోపాధి మెరుగ్గా ఉండేది. అందువలన తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి ధనము సంపాదించడానికి కాలిఫోర్నియా వెళ్ళాడు. It was a long time after he succeeded. He sent the money back to New York to his family. చాలా కాలం తర్వాత అతడు ధనము సంపాదించి న్యూయార్క్లో తన కుటుంబానికి ధనాన్ని పంపాడు. And then the mother's heart leaped for joy. అప్పుడు ఆ తల్లి హృదయం ఎంతో సంతోషముతో ఉప్పొంగినది. Then the next day the mother and the boy boarded a Pacific steamer which was going out to California. తరువాత ఆ తల్లి కుమారుడు కాలిఫోర్నియా వెళ్ళటకు పసిఫిక్ స్టీమర్ అనేటువంటి నౌకలో వారు ప్రయాణం మొదలుపెట్టారు. It was not long after they started the journey వారు ప్రయాణం మొదలుపెట్టిన కాసేపటికే that the cry of fire went through the ship. అగ్ని ప్రమాదం అని నౌక అంతా కేకలు వేస్తున్నారు. There was a powder magazine inside the ship. ఆ ఓడలో అగ్నికి మండే స్వభావం గల పదార్థాలు ఉన్నాయి. And the captain knew that when the fire would reach the powder magazine, then every man, woman and boy must die who are on the ship. అవి మండినట్లయితే ఆ ఓడలో ఉన్న మనుషులందరూ చనిపోతారని ఆ ఓడ నావికుడు ఎంతగానో భయపడ్డాడు. Then they took out the lifeboats, but the lifeboats were too small. They got overcrowded by 1 minute. వారు లైఫ్ బోట్స్ను కూడా సిద్ధం చేశారు. కానీ అవి చాలా చిన్నవిగా ఉన్నాయి. 1 నిమిషంలోనే ఓడలో వారందరూ లైఫ్ బోట్స్ వద్దకు త్రోసుకుంటూ వచ్చారు. The mother pled them to take her and her boy, but they said no. ఓడలో ఉన్న తల్లి తనను తన కుమారుడిని తీసుకుని వెళ్ళమని వారిని ఎంతగానో వేడుకొన్నది. కానీ వారు వీలు కాదు అని చెప్పారు. Again, the mother earnestly pled them a lot. అయినప్పటికీ ఆ తల్లి వారిని ఎంతగానో బ్రతిమలాడుతూ వచ్చింది. Then at the end they said they would only take one. కానీ చివరకు ఒక్కరిని మాత్రమే తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది అని వారు చెప్పారు. Then do you think the mother left the boy and got on the boat? No. అయితే ఆ తల్లి కుమారుణ్ణి విడిచిపెట్టి ఆమె మాత్రమే పడవలోనికి వెళ్ళిందని అనుకుంటున్నారా? కాదు. She put the boy in the boat, gave him one last hug, kissed him and said, ఆ తల్లి తన కుమారుడిని ఓడలో కూర్చోబెట్టి హత్తుకొని ముద్దు పెట్టుకొని, My boy, if you live to see your father, then tell him that I died in your place. బాబు, నీవు నీ తండ్రిని కలిసినప్పుడు నీకు బదులుగా నేను చనిపోయాను అని నా గురించి నీ తండ్రితో చెప్పు అని చెప్పింది. This is a faint picture of Jesus Christ on the cross. ఇది సిలువలో యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టిన చిత్రాన్ని మనకు చూపుతుంది. He took our place and died to save us. యేసు ప్రభువారు మనల్ని రక్షించుటకు మన స్థానములో ఆయన తన ప్రాణాన్ని పెట్టారు.